ఎన్ని రకాలైన శ్రమలు శోధనలు వచ్చినా దావీదు నిలకడగా ఉన్నాడా లేదా? ఉన్నాడు కదా. మీకు ఇంకో మాట కూడా చెప్తా. ఏంటనంటే దావీదు గారు మొత్తం 73 కీర్తనలు రాశాడు. ఎన్ని? ఇంకో 28 కలుపుతారు కొంతమంది, రాశాడేమో అని కదా. ఖచ్చితంగా అయితే 73. అంటే దావీదు కీర్తన అని ఉన్నాయి 73 మొత్తం. అయితే ఇది జరిగేటప్పటికి, ఏది ఈ 26వ అధ్యాయం జరిగేటప్పటికి దావీదు గారు రాసిన కీర్తనలో 16. ఎన్ని కీర్తనలు? కొన్ని కీర్తనల పేర్లు చెప్తాను, మీకు అర్థం అవుతాయి. మీకు బాగా వచ్చిన కీర్తన యెహోవా నా కాపరే, అది అయిపోయింది ఈ సన్నివేశానికి. 18వ కీర్తన నువ్వే నా ఆశ్రయ దుర్గము, నువ్వే నా కోట, నువ్వే నా శైలము, అది ఉందా 18వ కీర్తన, అది కూడా అయిపోయింది. 16 కీర్తనలు రాశాడు దావీదు ఇది జరిగే టైంకి. ఒక విధంగా దావీదు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళన్నీ చూసి, దావీదు చేసినటువంటి పనులన్నీ చూసి ఎవడైనా అనే మాట ఏంటి తెలుసా? దావీదు బంగారం. ఇంత గొప్ప దావీదు, ఇంత వాక్యాన్ని తెలిసినటువంటి దావీదు, బైబిల్లో 16 కీర్తనలు అప్పటికే రాసినటువంటి దావీదు, దేవుని చేత నా హృదయానుసారుడు అని బిరుదు పొందినటువంటి దావీదు, కాబోయే రాజుగా అభిషేకం పొందినటువంటి దావీదు, సౌలు దొరికితే కూడా చంపకుండా వదిలేసినటువంటి దావీదు 27వ అధ్యాయంలో ఏదో మాయరోగం వచ్చింది. 27వ అధ్యాయంలో ఆ మాయ రోగంతో జీవితం అంతా పాడైపోయింది. ఏంటి ఆ మాయరోగం? ఎందుకు వచ్చింది ఆ మాయరోగం? ఆ మాయరోగం నాకు రావడానికి అవకాశం ఉందా? దావీదు అంత రోడ్డుకొచ్చింది, నాకు వస్తుందా? ఇది మనకు వచ్చే ప్రశ్నలు. చూద్దాం 27వ అధ్యాయం. తర్వాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిస్తీన్ల దేశంలోకి తప్పించుకొని పోవుదును, అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దుల్లో నన్ను వెదుకుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందును అని. లాస్ట్ మాట ఏంటి? అనుకోవటం అంటే ఏంటి చెప్పండి నాకు? ఊహించుకోవటం. ఎవరితోనే చెప్పారా? ఎవరిని ఆడి చెప్పారా? ఎవ్వరూ ఆడి చెప్పలా, ఎవ్వరికి ఈయన చెప్పలా. ఈయనకు వచ్చింది ఊరిని ఆలోచన. ఏం ఆలోచన వచ్చిందంట? జాగ్రత్తగా అనండి. మొదటి ఆలోచన, నన్ను సౌలు చంపేస్తాడు, నన్ను సౌలు 27 ఏళ్ళు దేవుడు కాపాడాడు. చాలా సందర్భాల్లో సౌలు దొరికితో కూడా దావీదే చంపలేదు. అయితే ఉన్నట్లుండి ఎందుకు వచ్చింది ఆ భయం? ఉన్నట్లుండి ఎందుకు వచ్చింది ఆ ఆలోచన? ఎందుకు నిన్న రాని ఆలోచన వాళ్ళు వచ్చింది? పొద్దున్న దాకా బాగానే ఉన్నా, సాయంత్రం ఎందుకు అలా గుబులు వచ్చింది? ఎందుకు ఒక్కసారిగా భయం పుట్టుకొచ్చింది? ఇప్పుడు చూడండి, మీ గురించి మీరు ఆలోచించండి. ఇవాళ బాగున్నారు, రేపు బాగుంటారని గ్యారంటీ లేదు. వారం రోజులు ప్రభువులో చాలా నిలకడగా ఉన్నారు, ఆ తర్వాత ఉంటారని గ్యారంటీ లేదు. ఎందుకు 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 దావీదు 27 ఏళ్ళు బంగారం లాగా బతికి 16 కీర్తనలు రాసి, దేవుడు నా ఆశ్రయము నా దుర్గము అన్న పాట రాసినవాడు, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని పాట పాడినవాడు, నా శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధపరచుదు అని పాడినవాడు, సౌలు నన్ను చంపేస్తాడు అనే మాట ఎందుకు వచ్చింది? అది మీరు ఆలోచించాల్సింది. ఎందుకు వచ్చింది అని అంటే, ఏం జరుగుండి ఉండొచ్చు? బహుశా దావీదు రోజు దేవుని యొక్క సన్నిధిలో గడపటం, దేవునితో ఆరాధనలో గడపటం తనకుండేది. అప్పుడేగా ఈ కీర్తనలన్నీ రాసుకున్నాడు. అయితే నేను అనుకోవటం, ఏదో కారణం చేత కొన్ని రోజులు దేవుని సహవాసం నుంచి దూరం అయ్యాడు. దేవుని సహవాసం నుంచి దూరం అయితే ఏమవుతుంది? ఆత్మలో బలహీనత పొందుతాం. ఎప్పుడైతే ఆత్మ బలహీనంగా అవుతుందో జరిగేదేంటో మీకు చెప్తున్నా. మనలో పుట్టుకొచ్చేది ఏంటి తెలుసా? భయం. నేను ఇదే విధంగా కొనసాగలేను, నా జీవితంలో ఇలాగే కొనసాగటం కష్టం, నేను పవిత్రంగా ఉండలేను, నాకు మేలు జరగదు, నాకు కీడు జరుగుద్ది, నాకు నష్టం జరుగుద్ది, నా పెళ్ళి అవ్వదు, నాకు పిల్లలు పుట్టరు, నా జీవితం బాగోదు, నాకు ఉద్యోగం రాదు,
ఇక్కడ సౌలు నన్ను చంపేస్తాడు అని ఎలా అన్నాడో, మీ మనసులోకి వచ్చేటువంటి తలంపులు అవే. నాకు పిల్లలు పుట్టరు, నాకు పెళ్ళి అవ్వదు, నాకు ఉద్యోగం రాదు, మా అమ్మ ఆరోగ్యం రాదు, మా అప్పులు తీరవు, మా బతుకు బాగోదు. ఇది మనలో వచ్చేటువంటి చెడు ఆలోచనలు. ఎందుకు వచ్చింది ఆలోచన? సాతానుడు వచ్చి నీకేమీ ఆలోచన పెట్టలా. జాగ్రత్తగానండి సార్, దుష్టుడు నాలో ఆలోచన పెట్టాడు అనొద్దు. అవి దుష్టుడు పెట్టినవి కావు. దుష్టుడు పెట్టినట్లుంది ఎక్కడ దావీదుకే? ఆయనే అనుకున్నాడు. ఆయనే. మీకు మాట చెప్పంటారా? ఊరికినే సాతానుడి పేరు చెప్పొద్దు, ఆడు కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది? అచ్చా నువ్వు ఎవడో కూడా నాకు తెలియదు అంటాడు. ఇప్పుడు సాతానికి మనం పేరు తెలియాలంటే ఒక లెవెల్ ఉండాలి మనకి. సాతానికి మన పేరు తెలియాలంటే మనకంటూ ఓ లెవెల్ ఉండాలా. మనకు అంత లెవెల్ ఉందా? మనకు అంత సింగినాదం ఉందా? లేదు. అంటే సాతానుడు కూడా నువ్వు ఎవడో నాకు తెలియదు అంటాడు. మీకు కావాలంటే చెప్తాను చూడండి. అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ ఓ యాజకుడు ఉంటాడు, ఆడికి 7 కొడుకులు ఉంటారు. ఆడి పనికి మాలిన ఎదవాళ్ళు ఎవరో ఆ 7 కొడుకులు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఒకటి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎలాగంటే, పౌలు బోధిస్తున్న యేసు నామములో దెయ్యం బయట రా అన్నారు. అంటే దెయ్యం బయటకు వచ్చింది. బయటకు వచ్చాడు. వాడు వచ్చి ఏమంటాడు తెలుసా? అరే మాకు యేసయ్య తెలుసు, పౌలు తెలుసు, నువ్వెవడురా అంటే 5 పారిపోయారు, 2 దొరికారు. ఆ 2నంట బట్టలోడబీకి ఏం చేసి చెప్పాలి మీరు, బట్టలోడబీకి పంపించేశారంట. ఆడితో పెట్టుకోవద్దు. ఎవరితో? ఊరికి ఆడి పేరు ఎత్తద్దు. నువ్వు పాపంలో పడిపోయింది నీ మూలానే. ఎవడో పడేలే నిన్ను, నీ అంతటి నువ్వే పడ్డావు. సో నీకు ఆ దుష్ట ఆలోచన వచ్చింది. ఇంకేం చేశాడు చూడండి దావీదు. నేను ఇక్కడ నిల్చుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనం అగుదును, నేను ఫిలిస్తీన్ల దేశములోనికి తప్పించుకొని, ఎక్కడికే? ఫిలిస్తీన్ల దేశం, అక్కడికి తప్పించుకొని పోదును అంటున్నాడు. ఓ మాట చెప్తాను, ఎవడైనా ఇలాంటి డైలాగ్ వేసాడు అనుకోండి, ఎలా ఉంటుంది చూడండి. బ్రదర్ ఏంటి, భారతదేశంలో నాకు అస్సలు భద్రత లేదు బ్రదర్. అవునా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం లేదు బ్రదర్, పాకిస్తాన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. బాగుందా? ఈయనకి ఇస్రాయేల్ దేశంలో భద్రత లేదని ఎక్కడికి వెళ్దాం అనుకున్నాడు? ఫిలిస్తీన్లు అంటే ఎవరో? మన గొలియాత్ గారి బ్యాచ్ ఉన్నారే, ఆ బ్యాచ్. ఫిలిస్తీన్లు అంటే ఎవరో? ఇస్రాయేలీకి ఎవరు వాళ్ళు? మీరు నవ్వొద్దు, జాగ్రత్త వినండి. మీరు విశ్వాసులు, దేవునిలో ఉన్నవాళ్ళు, వాక్యం తగ్గింది, సహవాసం తగ్గింది, ప్రార్థన తగ్గింది, బలహీనమయ్యారు, మీకు ఓ చెడ్డతలంపు వచ్చింది, దాంతో మీరు రాజీ పడిపోయారు. రాజీ పడిపోతే ఎక్కడికి వెళ్తారు తెలుసా? ఏ పాపాన్ని అయితే ఇది వరకు చేశారో మళ్ళీ అక్కడికి వెళ్తారు. కొత్త పాపానికి వెళ్ళరు. ఉదాహరణకి నేను తాగుబోతున్నాను అనుకోండి, ఇదివరకు నేను వాక్యంలో సన్నగిలిపోయాను, సహవాసం లేదు, కొంతకాలం బాగున్నాను, మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? తాగుడికే. మీరు ఎప్పుడు వినలా, సార్ వాడు మారుమనసు పొందాడు కానీ మళ్ళీ తాగుడు అని అనరు. మళ్ళీ తాగుడు తర్వాత ఏమంటే చెప్పమంటారా? బాగా ఎక్కువైపోయింది సార్ అనరలేదా? మీరు విన్నారా ఎప్పుడైనా డైలాగులు? ఇది వరకు ఏ పాపం చేసాం మళ్ళీ అక్కడికి వెళ్తాం మనం. అదే మనకు ఆశ్రయం అనుకుంటాం. ఎవరితో అయితే ఫైట్ చేశాడో ఫిలిస్తీన్లతో, ఆడి దగ్గరికి వెళ్ళాడు ఇటు. నువ్వు ఎవరినైతే చీకొట్టొచ్చావో వాళ్ళ దగ్గరికి వెళ్తావు, నువ్వు వాళ్ళ దగ్గరికే. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొంతమంది దేవునికి దూరం అయ్యి ఇది వరకు మీరు చేసిన పాపానికే మళ్ళీ వెళ్ళారు. అది సినిమాలు అవ్వచ్చు, మొబైల్లో రీల్స్ అవ్వచ్చు, లేకపోతే చెత్త బొమ్మలు అవ్వచ్చు, తాగుడు అవ్వచ్చు, సిగరెట్లు అవ్వచ్చు, లేకపోతే ఇదివరకు నీకున్న సెటప్ అవ్వచ్చు. ఎవరైనా సరే పాతోళ్ళ దగ్గరికి వెళ్ళాం. ఇంకేమంటున్నాడు ఆయన? అప్పుడు సౌలు ఇశ్రాయేలీల సరిహద్దుల్లో నన్ను వెతుకుట మానుకొను కనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొను. సౌలు చేతిలోంచి తప్పించుకోవటం అంటే ఎవరి చేతిలోంచి తప్పించుకోవటం? దేవుడి చేతిలో. సౌలు పెట్టింది ఎవరు? దేవుడు. గుర్తుపెట్టుకో, మనము ఎదిరించడానికి ఉన్నాం, పారిపోవడానికి కాదు.
ఎదిరించడానికి. సాతాన్ని ఎదిరించు, వాడు పారిపోతాడు. నువ్వు కాదు పారిపోవాల్సిందే. పారిపోవాల్సింది ఎవరు? వాడు. నువ్వు నిలబడాల. నువ్వు పక్కకి వెళ్ళిపోయావంటే నువ్వు వేరే గేమ్ ఆడుతున్నావు అని అర్థం అన్నమాట. సరే, స్టోరీ లాగా చెప్పుకుంటూ వస్తా, ఎందుకంటే ఇక్కడ కొంచెం చెప్పాను కదా, స్టోరీకి వెళ్ళిపోతా. 27వ అధ్యాయం ఏంటనంటే, దావీదు ఒక్కడే ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళాడు. అందరు కలిసి వెళ్తే గొడవ వద్దు కదా, ఒక్కడే వెళ్ళాడు. వెళ్ళేప్పుడు ఎలా వెళ్ళాడు దశ? ఎలా వెళ్ళాడు? ఇక్కడ నుంచి సొల్లు కార్చుకుంటూ ఎల్లో సాడే అన్నాడు. ఎవడో అకీష్ దగ్గరికి వెళ్ళాడు, రాజుగారి దగ్గర. సార్ దావీదు. అవునా? దావీదు. సార్ కంగారు పడకండి, అడిగి పిచ్చి వచ్చింది. అవునా? పోనీలే వదిలి. పిచ్చోళ్ళలాగా ఉన్నాడు కొన్ని రోజులు. పిచ్చోడు అనుకొని వదిలేశాడు. కొన్ని రోజుల తర్వాత పిచ్చి నయమైంది. సార్ దావీదు గారి పిచ్చి నయమైంది, రమ్మని చెప్పు. అరే దావీదు, నువ్వు ఈ దేశంలో ఉంటాను, నీకు చోటు ఇస్తాను, కానీ నాకు కొన్ని పనులు చేసి పెట్టాలి. తప్పకుండా సార్. ఏం చేయమంటారు? వాళ్ళిద్దరు గొడవ అవుతుందిరా, కొంచెం సెటిల్ చేసిరా అంటే సెటిల్ చేశాడు. అరే వీళ్ళిద్దరు గొడవ అవుతుందిరా, సెటిల్ చేసిరా. సెటిల్ చేశాడు. అయిపోయిన తర్వాత అకీష్, అతని పేరేంటి? అకీష్ అని ఏమంటాడు, అరే రా దావీదు, నీకు ఒక ఉద్యోగం సెట్ చేశాను రా. అవునా? ఏం ఉద్యోగం సార్? ఏం లేదురా, మరే నువ్వు చాలా నమ్మకస్తుడివే, మంచోడివే, కాబట్టి ఒక పని చేయి. ఏంటంటే ఈ రోజు నుంచి నువ్వు నాకు బాడీగార్డ్గా ఉండు. ఏంటిదే? ఇప్పుడు మీకేమనిపిస్తుంది అంటే, బాడీగార్డ్గా ఉండానంటే మీరు ఎందుకు సార్ అంత అలాగే చెప్తున్నారంటే చెప్తా. ఎందుకు చెప్తానంటే, కరెక్ట్గా 11 ఏళ్ల క్రితం, ఇది జరిగిన 11 ఏళ్ల క్రితం, మనోడు చిన్న కుర్రోడు, ఎవరు? దావీదు, 17 ఏళ్ల కుర్రోడు. అంత పెద్ద గొలియాతు ముందు నిలబడి ఆయన వేసిన డైలాగ్ అని చెప్తా. అరే సున్నతులేనోడా, నువ్వేంట్రా మా మీదకి వచ్చేది? నిన్ను చంపి చేతవేనండి, నిన్ను చంపి నీ మాంసాన్ని ఆకాశ పక్షులుగా ఆహారంగా వేస్తా. ఈ బాడీ ఉన్నదే, దాన్ని ముక్కలుగా కోసి ఆకాశ పక్షులకు బాడీ ఆహారంగా వేస్తా అని ఫిలిస్తీన్ల గొలియాత్తో అన్నాడు. ఇప్పుడు అకీష్తో ఆయన అనే మాట్లాడి తెలుసా? కరెక్ట్గా దానికి వ్యతిరేకం. చేతులు కట్టుకొని, రాజా నీ ఒంటి మీద ఏగ వాలకుండా చూసుకుంటా. తేడా అర్థమవుతుంది. ఇప్పుడు నిన్ను చంపి నీ మొక్కలు ఆకాశ పక్షులకి వేస్తా అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? రాజా నీ మీద ఏగ వాలకుండా చేస్తాం. దీన్నే అంటారు ఏంటి తెలుసా? పాపానికి చోటిస్తే పాపానికి దాసులు అయిపోతాం. మనం దాసుడైపోయాడు, బానిసైపోయాడు. పాపానికి బానిసైపోయినాడు. ఆ పాపం చేయటానికి అబద్ధాలు ఆడతాడు, బూతులు ఆడతాడు, గొడవ పడతారు, దొంగతనాలు చేస్తారు. ఎక్కడి దాకా వెళ్తారంటే, మొబైల్ తీసుకున్నారని ఒక అమ్మాయి మేడ మీద నుంచి దూకి చచ్చిపోయిందంట. మొబైల్. బానిస. మరి నువ్వు దేనికి బానిస? ఇది లేకపోతే నేను ఉండలేను, ఇది లేకపోతే నా బతుకుండదు అని అనుకునేది ఏంటి నీ జీవితంలో? నాకు తెలీదు. దావీదు అకీష్ దగ్గరికి వెళ్ళి, నేను నీ బానిసగా ఉంటాను అని అన్నాడు. 16 నెలలు ఉన్నాడు. ఎంతకాలం? 16 నెలలు. ఇప్పుడు 29వ అధ్యాయానికి వచ్చేద్దాం. 16 నెలల తర్వాత అకీషు ఇంకో 4 రాజులు, మొత్తం 5 ఫిలిస్తీన్ల రాజులు 5. ఈ 5 సౌలు మీద యుద్ధానికి వెళ్తున్నారు. 5 రాజులు వెనకాల 5 రాజ్యాలు అంటే సైనికులు, దాని వెనకాల దావీదు వెళ్తా ఉంటే అకీష్ పక్కన ఒకడు ఉంటాడు కదా, వాడు నుంచో అని అన్నాడు, రాజా అకీష్ గారు, వెనకాల ఆడెవడో తిరిదా? దావీదు. ఆడెందుకు వస్తున్నాడు? ఏం లేదులే, దావీదుకి ఈడికి గొడవ వచ్చిందంట. ఏమన్నాడంటే, రాజా నాకు చిన్న అనుమతి ఇవ్వండి, మీ సైనికులతో పాటు వచ్చేసి ఆడిని నేను నేహేస్తా, నాకు బాగా ఖర్చుకుంది, ఆడిని నేహేస్తా, ఆడిని నేసి ఆడి తలకాయ తీసుకొచ్చి నీకు ఇస్తా అని అన్నాడు. అని అంటే ఈ పక్కనున్న రాజా అన్నాడు తెలుసా, నీకు బుద్ధి ఉందా లేదా? వాళ్ళు నమ్మదా? ఆడి చేసే పని ఏంటి చెప్పంటావా? ఏం చేస్తాడు? ఏం లేదు, వాడి వెనక నుంచి వచ్చి నిన్ను నన్ను వేసేసి మన ఇద్దరు తలకాయలు తీసుకెళ్ళి సౌలుకి ఇచ్చి, సౌలా నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా, అందుకే తలకాయలు వేసుకొచ్చాను అంటాడు. వాడు సంధి కుదుర్చుకోవడానికి మనతో వాడు ఆడే డ్రామాది ఆయన వెనక పంపించేసాయి అని అంటే, అకీష్కి కొంచెం బాధ అనిపించింది. ఆ బాధలో ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. ఏం చెప్పాడు చూద్దాం.
మనం 6వ వచనం చూద్దాం. కాబట్టి 29వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి అకీషు దావీదును పిలిచి, మీరు అంత సీరియస్గా చదివి వదిలేశారే, ఆడెవడాడు? అకీష్. అకీషు యెహోవా జీవముతోడు అనేవాడా? అనడు. నరేంద్ర మోడీ గారు ప్రైజలాడు అంటారా? ఎంత టక్కుమని మాట్లాడి, ఇంతసేపు సైలెంట్గా ఉన్నా ఈయనకు టక్కుమని మాట్లాడేశాడు. అండ మరి ఈయనేంటి ప్రైజలాడు అంటున్నాడు? యెహోవా జీవంతోడు అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ప్రైజలాడు అని అన్నాడు. ఎవడీడు? అకీషు, ఫిలిస్తీన్ల రాజు. అర్థమైందా? ఆ స్థాయికి వచ్చేసాడు. సరే చూద్దాం ఏమన్నాడంటే, యెహోవా జీవముతోడు నీవు నిజముగా యథార్థ పరుడివై ఉన్నావు. దండులో నీవు నాతో సంచరించి నా దృష్టికి అనుకూలమే. నీవు నా యొద్దకు వచ్చిన దినముల నుండి నేటి వరకు నీ యందు ఏ దోషమును నాకు కనబడలేదు, కానీ సర్దార్లు నీ యందు ఇష్టము లేక ఉన్నారు. ఫిలిస్తీన్ల సర్దార్లు దృష్టికి నీవు ప్రతికూలమైన దాన్ని చేయకున్నట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళమని చెప్పగా. ఇప్పుడు మనల్ని వాడుకొని వదిలేసే బ్యాచ్ ఎలా మాట్లాడతారో చెప్తున్నాను. మనల్ని వాడుకొని వదిలేసే బ్యాచ్ బాగా వాడేసుకుంటారు ఫుల్. మనతో పని అయిపోయిన తర్వాత, బ్రదర్, ఏ సిస్టర్, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు చాలా మంచిదానివి, నువ్వు నాతోనే ఎప్పుడు ఉండిపోవాలి, నువ్వు నాతోనే ఉండిపోవాలి. కానీ వాళ్ళు ఒప్పుకోవట్లా, మా అమ్మ ఒప్పుకోవట్లా, మా నాన్న ఒప్పుకోవట్లా. కాబట్టి ప్లీజ్ వెళ్ళిపో, ప్లీజ్ వెళ్ళిపో. ఇక్కడ దావీదుని అదే వాడుకొని వదిలేస్తా ఉంటే దావీదు మాట్లాడిన మాటలు చూడండి. 8వ వచనం. దావీదు, నేనేమి చేసేదిని నా ఏలిన వాడగు. ఈ మాట ఎవరు అంటున్నారు? దావీదు నా ఏలిన వాడగు రాజా అని ఎవరి దగ్గర అనాలి? దేవుడి దగ్గర అనాలి, సౌలు దగ్గర అనాలి. ఈయన ఎవరి దగ్గర అన్నాడు? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి సొల్లేస్తున్నావు, ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు డ్రామాలు ఆడుతున్నావు, ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు రకరకాల మాటలు ఉపయోగిస్తున్నావు, ఆలోచించుకో. ఎవరు నీ మనసుల్లో పదే పదే గుర్తొస్తున్నారు? నీ హృదయంలో ఉన్న బొమ్మ ఏంటి? చాలా సీరియస్గా అడుగుతున్నాను. నీ హృదయంలో ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? ఇది నాకు కావాల్సింది. నేను పొద్దున్న నన్ను 3 కుర్రోళ్ళు కారులో దింపడానికి వచ్చారు హైదరాబాద్లో. వస్తే ఆ కుర్రోడిని నేను అడిగా, తమ్ముడు నువ్వు మార్మోన్స్ పొందావా అని అడిగా ఒకడిని. అడిగితే మార్మోన్స్ పొందానన్నా, నేను దేవుని బిడ్డని అని అన్నాడు. నేను దేవుని బిడ్డని, దేవుడికి నాకు సంబంధం ఉంది అని అంటానికి నీకు బాగా ఇష్టమైన, నువ్వు బాగా సులభంగా చెప్పగలిగే ఓ రుజువు చెప్పన్నా, ఒక రుజువు చెప్పన్నా. నేను దేవుని పెట్టినట్టానికి ఇదన్నా రుజువు అని చెప్పన్నా. వాడు, అన్న నేను యేసుప్రభుని అంగీకరించినప్పటి నుంచి జీవితం మారింది అన్నాడు. అంతా ఉత్తులే బాయ్, యేసుప్రభుని అంగీకరించిన తర్వాత మళ్ళీ పాపం చేయలేదా అన్న. చేసా అన్న. మరికి ఏం మారింది? వదిలే. నాకు ఖచ్చితమైన ఓ రుజువు అంటే మరోడే మాట్లాడలా. ఆ తర్వాత వాడితే ఏమన్నానంటే, తమ్ముడు నాకు పేరు డీటెయిల్స్ ఏం వద్దులే, కానీ నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అన్న. అంటే ఉందన్నా అన్నాడు. పోన్లే, మంచిగా చెప్పావు. అయితే ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది, ఆ అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండు అంటానికి నీకున్న రుజువు ఏంటి అన్న. అంటే వాడు ఏమన్నాడు తెలుసా? టక్కుమని, ఆ అమ్మాయి నాకు ఎంత కష్టమైన టైం ఇస్తుందన్నా అన్నాడు. మరి నీకు దేవుడంటే ప్రేమ ఉంటే ఎంత కష్టమైన టైం ఇచ్చావా దేవుడికి అన్న. అయిపోయింది. దేవుడు అర్థమైందా? నువ్వు కానుకలు ఇచ్చావా లేదా, నువ్వు మీటింగ్కి వచ్చావా లేదా, నువ్వు పాటలు పాడావా లేదా, అవన్నీ తర్వాత. నువ్వు పాడకపోతే ఇంకెవడో ఒకడు పాడతాడు, నువ్వు కానుక ఇవ్వకపోతే ఎవడో ఒకడు ఇస్తాడు కానుక. కానీ నువ్వు చేయగలిగేది ఒకటే ఒకటి ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళి కొంచెం కూర్చోవటం. అది ఎవరు చేయలేరు. దేవుడు నీ దగ్గర నుంచి కోరుకునేది ఏదైనా ఉన్నదనంటే, మీతో ఖచ్చితంగా చెప్తున్నా, దేవుడు మీ దగ్గర నుంచి కోరుకునేది ఏదైనా ఉందంటే, కొద్దిసేపు నా దగ్గర కూర్చోవా అంటాడు దేవుడు. ప్లీజ్ కొద్దిసేపు కూర్చోవా, కొద్దిసేపు మన ఇద్దరం మాట్లాడుకుందాం, కొద్దిసేపు. ఎంతకాలం అయింది
ప్రభు దగ్గర అలా కూర్చొని, ప్రభా ఏంటి ప్రభా, ఎప్పుడైనా మాట్లాడావు అలాగా దేవునితో? ఏంటి ప్రభా, ఏంటి విషయాలు ఏంటి? ఎప్పుడైనా మాట్లాడావు అట్లాగా? నువ్వు ప్రభు దగ్గరికి వెళ్తే కిరాణా కొట్టుకెళ్ళి 2 కేజీల పంచదార, 3 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీల చింతపండు, అలాగా నా కొడుకు బాగాలేదు, నా కూతురికి పెళ్ళి అవ్వలేదు, మా నాన్నకి ఒంట్లో బాగాలేదు, ఈ వరుసగా టకటకట చెప్పి ప్రార్థన బాగా చేశాను సార్ అంటాడు. ఏం చేసావు ప్రార్థన? లెక్కలని చెప్పొచ్చు. దావీదు అలాంటి జీవితం జీవించిన వాడు ఎవరినో పిలిచి, నా ఏలినవాడగు రాజా, నీ శత్రువులతో అట్లా మనం నెమ్మది చదవాలా, బైబిల్ చదివే పద్ధతి అది. చదివితే కాదు. నీ శత్రు, అకీష్ గారి శత్రు ఎవరు? సౌలు. నీ శత్రువులతో అంటే సౌలుతో యుద్ధము చేయుటకే నేను రాకుండానట్లు నీ యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసునైన నా యందు తప్పేమి కనబడినని అకీష్ని అడిగాను. మీరు అర్థం ఉందా? 16 నెలలు, ఎన్ని నెలలు? 16 నెలలు పిచ్చోడుగా నటించి అకీష్ దగ్గర బానిసగా ఉండి, బాడీ గార్డ్గా ఉండి, ఇదంతా ఎందుకు చేశాడు అని అంటే దావీదు చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకు తెలుసా? ఒక్క పని కోసం. ఏంటా పని? సౌలు లేపేయాలి నేను. మీకు అర్థమవుతుందండి? అంతకుముందు 2 సార్లు సౌలు దొరికితే చంపాడా? చంపలా. కానీ ఇప్పుడు 16 నెలలు కష్టపడ్డాడు. 16 నెలలు కష్టపడ్డాడు. ఎందుకంటే ఒకే ఒక్క కోరిక నాకు. ఏంటిది? సౌలుని చంపేయాలి. నీ దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా నాలో ఏమన్నా తప్పు కనబడిందా నీకు? గుర్తుపెట్టుకోండి, దేవుని నుంచి దూరం అయిన తర్వాత పాపం చేయడానికి మనము పులిలాగా వెయిట్ చేస్తామంట. ఎలాగా? పులి ఏం చేస్తుంది తెలుసా? అలాగ కనిపెట్టుకొని ఉంటుంది. అక్కడ జంతువు వస్తే దాని మీద పట్టడానికి. పాపం చేయడానికి కనిపెట్టుకొని ఉన్నావు నువ్వు. చెప్తున్నాను నేను, పాపం చేయటానికి అవకాశం దొరికితే చేసేద్దామని ఆలోచనలలోనున్నాయి. అవకాశం ఆలోచనకి కలిస్తే ఇక దానికి హద్దే లేదు. లోన ఆలోచన ఉంది, అవకాశం కోసం ఎదురు చూస్తున్నావు. ఆలోచనకి అవకాశం దొరకనంత కాలం నువ్వు చాలా అద్భుతమైన వ్యక్తివి, పవిత్రమైన వ్యక్తివి. నేనేం తప్పు చేశా? ఎవడికి తెలియదు అది. కానీ అవకాశం దొరికినప్పుడు ఆలోచనకి అది సాధ్యమైతే అప్పుడు విషయం అర్థమవుతుంది. దావీదుకి అది పరిస్థితి. అయితే చూడండి, అందుకు అకీష్ 9వ వచనం, దేవదూత వల్లే నువ్వు నా దృష్టికి కనబడుచున్నావు. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్తో చెప్పినట్టు చెప్పాను, నువ్వు నా ఏంజల్వే. బిగినింగ్లో అనే మాట, బిగినింగ్లో నువ్వు నా ఏంజల్, నువ్వు బంగారం. అర్థమైందా? పని అయిపోయిన తర్వాత రాక్షసి. నేను ఎందుకని మాట చెప్తున్నాను తెలుసా? అవసరం కోసం మనల్ని మెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అవసరం కోసం మనకి డిగ్రీలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. మోసపోవద్దు. అందుట్లో ఈరోజు వ్యాలంటైన్స్ డే. ఈరోజు అది అవసరం తీర్చుకోవడానికి. నేను ఓ హోటల్లో బోర్డు చూశాను మొన్న. అది వ్యాలంటైన్స్ డే కోసం పెట్టినటువంటి బోర్డు. అది చూసి బాధ అనిపించింది నాకు. అదేంటో తెలుసా? బోర్డు పార్కులకి వెళ్తుంటే ఆళ్ళు ఇళ్ళు కొడుతున్నారని, పబ్లిక్గా వెళ్ళి కలుసుకుంటే ఆళ్ళు ఇళ్ళు కొడుతున్నారని వ్యాలంటైన్స్ డే సందర్భంగా హోటల్లో పెట్టినటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ ఏంటి తెలుసా? గంటకి, 2 గంటలకి, 3 గంటలకి, 6 గంటలకి, 9 గంటలకి, 12 గంటలకి రూమ్ రెంట్కి ఇస్తారంట. డైరెక్ట్ బోర్డు పెట్టేశారు. డైరెక్ట్గా. బయట పార్కులో కలిస్తే కొడతారని రూమ్లోకి వెళ్ళిపోతున్నారు. రూమ్లోకి వెళ్తే ఏం జరుగుద్దో మీకు తెలుసు. జరిగిన తర్వాత పదాలు ఎలా మారుతాయో మీకు తెలుసు. ఇంతకంటే వివరంగా ఏం చెప్తారండి ఎవడైనా? ఇంకేమంటాడు చూడండి, కనబడుచున్నావు, నేను ఎరుగుదును, కానీ ఫిలిస్తీన్ల సర్దార్లు ఇతడు మనతో కూడా యుద్ధమునకు రాకూడదని చెప్తున్నారు. కాబట్టి చూడండి, ఎవడైనా మనల్ని వాడుకొని దుర్మార్గుడు, దుష్టుడు, రే పారా అని పంపించేస్తే ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాం. వాడు నన్ను తిట్టాడురా, వాడు నన్ను కొట్టాడురా, చెడ్డ మాట్లాడినాడు, పంపించేశాడని చెప్పుకొని వెళ్తాం.
కానీ వాడుకొని పంపించే వాళ్ళు పంపించే పద్ధతి వేరుగా ఉంటుంది. ఎలా ఉంటుంది తెలుసా? రే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం రా, మనం మళ్ళీ కలుద్దాం, కానీ మళ్ళీ నా మొహం చూడదే, ప్లీజ్ వెళ్ళిపో. ఎలా ఉంటుంది ఈ మాట? దావీదుతో అకీష్ చెప్పిన మాట వినండి, మీకు జరిగిన విషయం గుర్తొస్తుంది. 10వ వచనం, కాబట్టి ఉదయమున నీవును నీతో కూడా వచ్చిన నీ యజమానుని సేవకులను త్వరగా లేవలను. అలారం పెట్టుకొని లేగో, నీకు మెళుకు రాకపోతే చెప్పు, నేను లేపుతా, లేవాలను. తర్వాత ఇంకేమన్నాడు, ఉదయమున లేచి తెల్లవారుగానే బయలుదేరి పోవాలని దావీదునకు. అంటే దావీదు పొద్దున్నే లేగు, నీకు కష్టమైతే చెప్పు, నేను లేపుతా. మీ వాళ్ళందరినీ కూడా లేపేసి సూర్యుడు ఉదయించక ముందు వెళ్ళిపో. అదండి ఇది పరిస్థితి. చీకొట్టించుకున్నాడు. సరే, ఇప్పుడు చివరికి వచ్చేద్దాం. 30వ అధ్యాయం. దావీదు శత్రురాజు చేత చీకొట్టించుకొని చేతకానోళ్ళలాగా ఇంటికి వస్తున్నాడు. 3వ వచనం, ఇది 30వ అధ్యాయం. దావీదు అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోకి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి. అంటే ఇక్కడికి వచ్చేప్పటికి ఏమైంది? ఎవడో శత్రువు వచ్చాడు, ఎవడొచ్చాడు తెలీదు. భార్యలను తీసుకెళ్ళిపోయాడు, పిల్లలను తీసుకెళ్ళిపోయారు, ఉన్న ఆస్తిని అంతటిని తగలబెట్టేశారు. ఏడ్చి 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 పడిపోయారు, కూర్చునిపోయారు అంతా. ఓ 300 మంది పనోళ్ళు. దావీదు కూర్చునిపోయాడు. తర్వాత ఏమని తెలుసా? కొద్దిసేపటికి అందరూ గుసగుసలు ఆడుకుంటున్నారు. దావీదు ఇలా కన్నెత్తి చూశాడు. చూస్తే ప్రతి వాడి చేతిలో రాయి ఉంది, ప్రతి వాడి చేతిలో రాయి. 300 మంది రాళ్ళు పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారు? రేయ్ రేయ్ అంటున్నారు. దావీదు, ఏంట్రా? రేయ్ నీ మాలన్నారా నా భార్య పోయింది, రేయ్ నీ మాలన్నారా నా కొడుకు పోయింది, రేయ్ నీ మాలన్నారా నా కూతురు పోయింది, ఎస్ రేణే అని 300 మంది రాళ్ళు పైకెత్తారు. నేను సరదాగా మాటలా. చూడండి 6వ వచనం చూడండి, దాంట్లోనే. కానీ దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు దావీదుకి ఎవడున్నాడు దిక్కు? ఎవడలేడు. దిక్కు లేని వాడు దావీదు ఎందుకయ్యాడు? ఎవరు చేశారు దావీదుని దిక్కు లేని వాడుగా? ఎవరు చేశారు? మీకు మాట చెప్పంటావా? దిక్కు లేని వాడుగా చేసింది ఎవరో తెలుసా? దేవుడే. ఎవరు 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 అదేంటి సార్, నాకెవరైనా తోడుని దేవుడు ఇవ్వాలి కదా. ఎవడో దేవుడు నీకు తోడినవ్వడు. ఎందుకు ఇవ్వడు దేవుడు తోడుని? అలాంటి పరిస్థితుల్లో ఎవరినైనా నీకు తోడిస్తే వాళ్ళతోనే ఉండిపోతావు, దేవుడిని మర్చిపోతావు. దేవుడు ఎవ్వరు లేకుండా చేస్తే అప్పుడైనా ఏం చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు తెలుసా? దేవుడు వైపు చూడాలని. ఇక్కడ కూర్చున్నటువంటి మిమ్మల్ని చాలా స్ట్రైట్గా మాట చెప్తున్నాను. మీ హృదయంలో ఉన్నటువంటి అతి భయంకరమైనటువంటి బాధ, అతి సన్నిహితమైనటువంటి సమస్య చెప్పుకోవడానికి నీకెవరైనా ఉన్నారా? నేను ఉన్నారా అని అడిగా. దీన్నే ఎగస్ట్రా అంటారు. ఇదే చిరాకు తెప్పించేది. మనుషులు ఎవరు లేరు. అలాంటప్పుడు మీరు అనే మాట ఏంటి తెలుసా? నాకెవరున్నారు సార్ చెప్పుకోవడానికి, నాకెవరున్నారు సార్. అలాగా నువ్వు అనే పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? దేవుణ్ణి కూడా వదిలేసావు కాబట్టి. అందుకే ఆ డైలాగ్ వచ్చింది. ఆ టైంలో దేవుడు ఆశించేది ఏంటి తెలుసా? ఈ మొబైల్ ఏం చేయాలని ఆశిస్తుందో అది కూడా అదే ఆలోచిస్తుంది. ఏంటి సార్ మధ్యలో మొబైల్ తెచ్చారంటారేమో. ఈ మొబైల్ కొన్నప్పుడు, మొబైల్ కొనంగానే సిమ్ పెట్టి సెట్టింగులు చేసుకుంటాం కదా. ఆ సెట్టింగులు చేసుకుంటూ వస్తూ ఉంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఏమన్నదంటే ఫేస్ రికగ్నిషన్. అంటే ఏంటి? నీ ముఖం చూస్తే సిస్టమ్ ఓపెన్ అవుద్ది అనమాట. అది సెట్టింగ్ చేయనా అని అడిగింది. చెయ్యన్నా అంటే అది ముఖం చూపించి ఇటు చూపించాను. చూపించిన తర్వాత సెట్ అయిపోయింది అన్నది. ఇప్పుడు ఫోన్ బంద్ అయింది, అర్థమైందా? దీన్ని ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి? నేను
నా భార్య ఫేస్ చూపిస్తే అవుద్దా? నా కూతురు ఫేసు, మా పాస్టర్ గారి ఫేసు, 150 మందితో ఉపవాస ప్రార్థన చేసి చూపిస్తే వాళ్ళ ఫేసు అవ్వదు. ఏం జరగాల? నా ఫేసే. నా ఫేస్ చూపిస్తే ఎంతసేపు అవుద్ది ఓపెన్ అవడానికి? వెంటనే. ఇది కొత్తగా వచ్చిన సిస్టమ్. ఇది ఒక 20 ఏళ్ళు అయింది ఈ సిస్టమ్ వచ్చి, మా అయితే 15 ఏళ్ళు. కానీ సృష్టి ఆరంభంలో దేవుడు ఆ సిస్టమ్ పెట్టాడు. ఏంటి ఆ సిస్టమ్? ఎవరైనా దేవునితో కనెక్షన్ పెట్టుకుంటే ఆయన ఫేస్ రికగ్నిషన్ పెట్టాడు. ఆయన పెట్టే ఉంటాడు తెలుసా, సిస్టమ్ ఓపెన్ అవ్వాలంటే నువ్వు నా వైపు చూడాలయ్యా అంటాడు ఆయన. కన్నులెత్తి నా వైపు చూడు. కన్నులెత్తి ఎందుకు ఉపయోగించారు ఆ పదం? కన్నులెత్తి పైకి చూడు అనే మాట ఎందుకు ఉపయోగించారు? అది చూస్తే సిస్టమ్ ఓపెన్ అవుద్దే. కానీ మీకు విషయం తెలుసా, పాపం చేసినప్పుడు మనకి ప్రార్థన చేయబుద్దేదు, పాపం చేసినప్పుడు చర్చికి వెళ్ళబుద్ధి అవదు, పాపం చేసినప్పుడు మనం మీటింగ్కి వెళ్ళబుద్ధి అవదు, పాపం చేసినప్పుడు మహా బాధలో ఉంటే మనం చేసే పని ఒకటే, సార్ మీరు ప్రార్థన చేయండి సార్. ఆ టైంలో నా ప్రార్థన పనిచేయదు. నా ప్రార్థనే కాదు, ఎవడి ప్రార్థన పనిచేయదు. ఎవడు ప్రార్థన చేయాలి? నువ్వు ఆయన వైపు తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. 16 నెలలు దావీదు దేవుడికి దూరంగా ఉన్నాడు. చూడండి ఏమైందో. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి, మీకు వచ్చింది తెలుసా, 16 నెలలు దేవుడికి దూరంగా ఉన్నాడు. దావీదు తిరగంగానే దేవుడు 16 నెలలు అయిందిరా నన్ను వదిలేసి, వెంటనే నీ వైపు తిరగమంటావా, ఆగు అన్నాడా? అన్లా. 16 గంటలు ఆపాడా? 16 నిమిషాలు ఆపాడా? 16 సెకండ్లు ఆపాడా? లేదు. సెకండ్ కంటే తక్కువలో చెప్పు ఏం కావాలన్నాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా, మీరు విశ్వాసులే. కానీ ఏ కారణం చేతో దేవుడికి దూరం అయ్యారు? మీ జీవితంలోకి పాపం వచ్చి కూర్చుంది, అందుకే మీ ముఖం మీద చిరునవ్వు లేదు. మీ మీద ఉన్నటువంటి నవ్వు అది టెంపరీ. నీ గుండెలో బాధ ఉంది, భారం ఉంది. దేవుడు ఒకటే ఒక మాట చెప్తున్నాడు, నా వైపు తిరుగు చాలు, నేను చూసుకుంటాను. దావీదు తిరిగాడు. తిరిగితే ఏం చేశాడు దేవుడు? 7వ వచనం. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదు దావీదు నొద్దకు తీసుకొని వచ్చెను. చూడండి, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా, తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకొందువని. చూసారండి మీకు? కనెక్షన్ రాగానే కమ్యూనికేషన్ స్టార్ట్ అయిపోయింది. దేవుడితో సంబంధం, దేవుడి దగ్గర నుంచి సమాచారం టకటక. మీలో చాలామంది ఏమంటారంటే, బైబిల్ చదువుతున్నాను, నాకు దేవుడు మాట్లాడట్లేదు, ప్రార్థన చేస్తున్నాను, నడిపింపు రావట్లేదు, మీటింగ్కి వస్తున్నాను, వాక్యం ఎక్కట్లేదు. వీటన్నిటికీ ఒకటే కారణం. ఏంటది? నీలో పాపం ఉందే. దావీదు ఒప్పుకున్నాడు, దేవుడి వైపు తిరిగి చూశాడు. దేవుడు వెంటనే నీ భార్య పిల్లల్ని నీకు ఇస్తానన్నాడు. వెళ్ళాడు. 18వ వచనం చూడండి. 18వ వచనం. ఈలాగున దావీదు అమాలేకీలు దోచుకొని పోయిన దానంతటినీ తిరిగి తెచ్చుకున్నాను. మొత్తం అంతా వెనక్కి వచ్చేసింది. దీని నుంచి నేను చెప్పదలుచుకుంది ఏంటి తెలుసా? దావీదు అంత తోడు, 16 కీర్తనలు రాసిన వాడు, 27 సంవత్సరాలు దేవునితో చక్కగా జీవించినటువంటి వాడు, సౌలుని చంపడానికి అవకాశాలు వచ్చినా చంపకుండా ఉండినటువంటి వాడు, భయంకరమైనటువంటి సవాళ్లు ఎదుర్కొన్నటువంటి వాడు, గొలియాతుని చంపినటువంటి వాడు, అడవి మృగాల్ని చంపినటువంటి వాడు. దావీదు దేవునికి దూరం అయితే పాపం ఎక్కడి దాకా తీసుకెళ్ళిందంటే సౌలునే చంపేదాకా తీసుకెళ్ళింది. దేవుణ్ణి కాకుండా ఇంకెవన్నో పట్టుకొని దేవుడని పిలిచే స్థాయికి వెళ్ళింది. వాడు ఒకటే ఒక పని చేయాల్సి వచ్చింది. దేవుడి వైపు తిరిగి చూస్తే దేవుడు సరిచేశాడు. ఈ మీటింగ్కి దేవుడు అందుకే తీసుకొచ్చాడేమో నిన్ను. బహుశా దేవుడు ఈ మీటింగ్ నిన్ను తీసుకురావడానికి కారణం ఒకటేనేమో, నువ్వు దూరం అయ్యావు, వెనక్కి రావాలని. దావీదు దగ్గరికి నాతాను వెళ్ళాడు, చెప్పాడు, దావీదు విన్నాడు. సౌలు దగ్గరికి సమూయేలు వెళ్ళాడు, సౌలు వినలేదు. దావీదు పాపం చేసినప్పటికీ నిలబడ్డాడు, ఎందుకంటే దేవుడు పంపించిన వ్యక్తికి మాట విన్నాడు కాబట్టి. సౌలు మాట వినలేదు,
దరిద్రమైన కుక్క చావు చచ్చాడు ఆయన. ఈరోజు నీతో చెప్తున్న మాట, నేను వాక్యాన్ని తీసి మీకు వినిపించాను. నేను వాక్యం ఈరోజు నీ స్థాయి ఎక్కడుందో నాకు తెలియదు, నీ ఆత్మీయత ఎలా ఉందో నాకు తెలియదు, దేవునితో నీకు సంబంధం ఉండాల్సిన విధంగా ఉందో లేదో నాకు తెలియదు. ఒకవేళ నీ హృదయంలో పాపం ఉంటే, దేవునికి వ్యతిరేకంగా నువ్వు నడుస్తున్నట్లయితే దేవుని వైపు ఒక్కసారి చూడు. ప్రభువా నీ దగ్గరికి నేను వస్తున్నానని.